ఉంటారని అయితే ప్రశ్న. రైట్. అనుష గారు నమస్తే. సార్ పవన్ గారు నమస్తే. మీకు పనులు ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఏంటి అంటే విజయసాయి రెడ్డిని ఎప్పుడు ఈడీ కానీ సిఐడి కానీ పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డిలో కదలిక కావచ్చు, కొంచెం టెన్షన్ ఏర్పడుతుందనే చర్చ మీరు దాంట్లో చాలా మంది చెప్తా ఉంటారు. ఎందుకు ఆయనకు లింక్ ఏంటి? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి చాలా కొత్త డ్రామా, ఒక మంచి డ్రామా రచించాడు. జనరల్ గా ఏ డ్రామా అది? ఇప్పుడు విజయసాయి రెడ్డిని బయటికి పార్టీ నుంచి బయటికి పంపించేస్తే అంటీ ముట్టినట్లుంటే సర్లే విజయసాయి రెడ్డి మీద ఫోకస్ చేయరు. సో విజయసాయి రెడ్డి చేసిన గతంలో జోన్ 1 లో చేసిన ప్రతి అవినీతి, అంటే మీకు జోన్ 1 అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి అనకాపల్లి వరకు, అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే కాకినాడ సీ పోర్ట్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో అతను బెదిరించి చేసిన దందాలు ఏవైతే ఉన్నాయో దాని తాలూకా ఇదంతా కూడా సైడ్ ట్రాక్ పట్టేస్తుంది. పొలిటికల్స్ లో లేను, నేను రాజకీయాల నుంచి విరమించాను, రాజకీయ సన్యాసం తీసుకున్నాను, మనశ్శాంతిగా నేను ఫార్మింగ్ చేసుకుంటాను, ఇవన్నీ చెప్తే వదిలేస్తుందేమో. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, సార్ కక్ష సాధింపు చర్యలు మనం చేస్తున్నట్లే మిగతా వాళ్ళందరూ చేస్తారు, మనం ఆలోచించేటట్లే మిగతా వాళ్ళందరూ ఆలోచిస్తారు, కాబట్టి మనం ఈ మనిషితోటి స్టేట్మెంట్ ఇప్పించి పార్టీకి దూరంగా గనక పెట్టినట్లు కనిపిస్తే విజయసాయి రెడ్డి వరకు ప్రభుత్వం వెళ్ళదు, విజయసాయి రెడ్డి వరకు వెళ్ళకపోతే నా వరకు కూడా రేపొద్దున చేసిన అవినీతిలో నా పేరు రాదు అనే ధైర్యంగా పాపం ఒక మంచి డ్రామా ప్లే చేశాడు విజయసాయి రెడ్డిని బయటికి పంపించి. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది సార్? అసలు కూటమి ప్రభుత్వం చాలా డేంజరస్ ప్రభుత్వం అన్నమాట. తప్పులు ఎక్కడ ఎవరు చేసినా, అవినీతి ఎలాంటి వాళ్ళు చేసినా, అంటే చాలా మంది ఎందుకు పెట్టట్లేదు ఏంటి అని మీలాంటి వాళ్ళు చాలా మంది ప్రశ్నించినా, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎలా దాక్కున్న దొంగల్ని బయటికి లాగాలి, ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళని ఆధారాలతో సహా పట్టుకోవాలి అనే నిబద్ధతతో పనిచేస్తుంది అనమాట. సో పాపం జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా పండలేకపోయింది. ఇంకా ఇప్పుడు భయపడుతున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. అట్లాగా మీరు జోన్ 1 శ్రీకాకుళం అనే ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నిన్న అక్కడ కూడా విజయసాయి రెడ్డి పైన కేసు కూడా టీడీపీ వాళ్ళు నమోదు చేస్తున్న పరిస్థితులు. ఎందుకంటే గతంలో 15 లక్షల రూపాయలు లంచం అడిగారు అని చెప్పేసి కోడెల శివప్రసాద్ గారు కావచ్చు, వాళ్ళ అబ్బాయి పైన కూడా నాతో ఒత్తిడి తెచ్చి గోపిరెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని, అంటే విజయసాయి రెడ్డి గోపిరెడ్డి ఒత్తిడి తెచ్చారని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేటకు చెందిన ఆంధ్ర రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు గత శనివారం దీనికి సంబంధించి వెల్లడించారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళపైన కక్ష సాధింపు, కావాలనే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, సో వాళ్ళ మానసికంగా ఇబ్బందికులకు గురి చేయడం, సో లంచాలు తీసుకుంటున్నారని చెప్పడం, ఇవన్నీ చెప్పే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఈ విధంగా చేస్తారని టీడీపీ నేతలు కొద్దిమంది ఫిర్యాదు కూడా చేశారు ప్రస్తుతం విజయసాయి రెడ్డి పైన. సార్ మనం చూసుకున్నట్లయితే చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. మీకు రాష్ట్రాన్ని గతంలో అధికారంలో ఉన్నప్పుడు 5 ముక్కలు చేశాడు. 5 ముక్కలు చేసి 5 రెడ్లకు ఇచ్చుకున్నాడు. జోన్ 1 విజయసాయి రెడ్డి, జోన్ 2 వైవి సుబ్బారెడ్డి, సో జోన్ 3 సమ్మద్దర్, ఆయన పేరు నాకు గుర్తులేదు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపూర్ సైడ్ కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లా 5 రెడ్లకు ఇచ్చుకున్నారు. ఇప్పుడు చూడండి మీరు అపోజిషన్ లోకి వచ్చాక వీళ్ళెవ్వరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించట్ల, ఎవరి పేర్లు వినిపించట్ల. ఎంత అంటే అండర్ ద షాడో ఉంచుతున్నాడు అనమాట. ఎందుకు ఉంచుతున్నాడు అంటే వీళ్ళ ప్రస్తావన వస్తే వీళ్ళు చేసిన అవినీతి, అంటే మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సింది ఇదే సార్. ఈ రెడ్లు ఏం చేశారంటే రాష్ట్రాన్ని 5 భాగాలుగా విభజించుకుని ప్రతి అవినీతికి కారణం వీళ్ళే. ఇక్కడి నుంచి డైరెక్ట్ కనెక్షన్ టు తాడేపల్లి కోట, తాడేపల్లి కోటలో ఉన్న ఆవిడ చక్కగా వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేది, ఎక్కడి నుంచి ఎంత తేవాలి, ఎంత సరుకు తీసుకురావాలి, ఏంటి అనేది అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ అండర్ ప్లే చేస్తున్నారు. ఎందుకు అండర్ ప్లే చేస్తున్నారు ఈ 5 అంటే? ఎక్కడా కూడా ప్రెస్ మీట్లు పెట్టట్లా, మీడియా ముందుకు రావట్లా, ఎక్కడా ప్రశ్నించట్లా. ఎందుకు అండర్ ప్లే చేస్తున్నారంటే ప్రశ్నించినా వీళ్ళు పొరపాటున ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎవరికైనా వీళ్ళు చేసిన అవినీతి కానీ గతంలో చేసిన ఏదన్నా సరే వెంటనే ఒక గుర్తొచ్చిందంటే ఒక కేసు వేసి ఇన్వెస్టిగేట్ చేయమంటారు, ఇమీడియట్ గా దొరికిపోతారు వీళ్ళు. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వీళ్ళ 5 కూడా దాచుతున్నాడు అనమాట. కొంతమందిని వెలివేసినట్లు, లేకపోతే కొంతమంది వదిలేసి వెళ్ళిపోయినట్లు, పార్టీని వదిలేసి వెళ్ళిపోయినట్లు, కొంతమందినేమో కోటల్లో దాస్తున్నాడు. సో కానీ
ప్రభుత్వానికి తెలుసు సార్ ఎక్కడ ఏం జరిగింది, ఎలాంటి పొరపాటు జరిగింది, ఎలాంటి అవినీతులు చేశారు వీళ్ళు గత ప్రభుత్వంలో, వీళ్ళందరినీ ఎక్కడ తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి, ఎలాంటి పరిస్థితుల్లో తీసుకురావాలనేది కూడా తెలుసు. సో అందుకే కంగారు పడొద్దని చెప్పేది. అందుకే పవన్ గారు మీరే నన్ను చాలా సార్లు ప్రశ్నించారు, ఎప్పుడు మేడం ఎప్పుడు కింగ్ పిన్ పట్టుకుంటారు, లేకపోతే అందరినీ చిన్నాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, పెద్దాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి మీరే చాలా సార్లు మీకు నాకు డిస్కషన్ జరిగింది. నాకు కోటేశ్వరరావు గారికి డిబేట్ జరిగింది. చాలా ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఖచ్చితంగా నెక్స్ట్ మాట్లాడేటప్పుడు అడుగుతారు. ఇప్పటికి కూడా ఆయన ఈ నోటీసులతోని కోటేశ్వరరావు గారు సంతృప్తి చెందట్లేదు, ఇంకా జరగట్లేదనే చెప్తున్నారు. అదే అంటున్నా, చాలా వాడివేడిగా జరిగింది. కాకపోతే ఇక్కడ ఒకటే సార్ ఏంటి అంటే వీళ్ళు చేసిన అవినీతికి మూలాలు లేకుండా చాలా జాగ్రత్త పడి మేము చాలా తెలివైన వాళ్ళము, మేము చేసిన అవినీతికి ఎక్కడ మూలాలు లేవు అన్నట్లుగా తుడిచేసి ప్రతిదీని